వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దసరాకు కొత్త టీచర్లు 1-2 రోజుల్లో డిఎస్సి ప్రాథమిక కీ విడుదల. తుదికి ఖరారు తర్వాత వారం 10 రోజుల్లో ఫలితాల ప్రకటన. సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం. రాష్ట్రంలో దసరా నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరనున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షలు ఈ నెల 5వ తేదీతో ముగిశాయి. గత 18వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలను 55 కేంద్రాలలో షిఫ్టుల వారీగా ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. డిఎస్సి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఆయా ప్రశ్నపత్రాలకు సంబంధించిన ప్రాథమిక కీలను 1-2 రోజుల్లో విడుదల చేయనున్నారు. అనంతరం ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. నిపుణుల కమిటీ అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఆయా ప్రశ్నపత్రాల తుదికి ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ దాదాపు 2 వారాల్లో ముగియనుంది. ఈసారి ఆన్లైన్ విధానంలో డిఎస్సి నిర్వహించిన నేపథ్యంలో తుదికి ఖరారైన వారం 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. అంటే సెప్టెంబర్ నెలలో డిఎస్సి ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిఎస్సి ఫలితాలు వెలువడిన తర్వాత ఆయా పోస్టులకు 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగ ఉన్నది. సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయితే దసరా నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరనున్నారు. డిఎస్సికి 87.61% హాజరు నమోదు. డిఎస్సి పరీక్షలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 2,45,263 మంది అంటే 87.61% మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,61,745 మంది 1,37,872 85.24%. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు 88,005కి 81,053 92.10%. లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు 18,211కు 16,092 87.36%. పీఈటీ పోస్టులకు 11,996కు 10,246 85.41% మంది హాజరయ్యారు. రాష్ట్రంలో తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి విధానంలో డిఎస్సి పరీక్ష నిర్వహించారు. కొత్త టీచర్లు వచ్చే వరకు తాత్కాలికంగా సర్దుబాటు. ఉపాధ్యాయ నియామక పరీక్ష పూర్తయి కొత్త టీచర్లు విధుల్లో చేరేంత వరకు ప్రస్తుతం ఉన్నటువంటి టీచర్లను పాఠశాల విద్యాశాఖ సర్దుబాటు చేసింది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల తర్వాత కొన్ని పాఠశాలల్లో టీచర్లు ఎక్కువగా ఉండగా మరికొన్ని పాఠశాలల్లో తక్కువగా ఉన్నారు. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సమీప పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయులను తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. కొత్త టీచర్లు వచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించనున్నారు. కొత్త టీచర్లు విధుల్లో చేరిన తర్వాత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు కేటాయించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 ఖాళీలు భర్తీకి కసరత్తు. త్వరలోనే నోటిఫికేషన్. జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అప్గ్రేడ్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదనంతర ప్రక్రియను మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ గుర్తించి భర్తీ చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గత పక్షం రోజులుగా కసరత్తు చేసిన అధికారులు 9,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అందుకు సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేశారు. దీంతో తెలంగాణలోని ఉద్యోగార్థులకు త్వరలో మరో గుడ్ న్యూస్ రానుంది. భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కానుంది. ముఖ్యంగా మహిళలకు ఇది సదవకాశం కానుంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 9,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో
ఈ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు సహాయకురాలు ఉంటారు. గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైన వారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసినటువంటి విషయం తెలిసిందే. అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హతలు ఇవే. అంగన్వాడీ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిక పథకం అయినందున ఆ నిబంధనల మేరకు భర్తీ ప్రక్రియ కొనసాగనుంది. టీచర్తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది. ఈసారి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే 65 ఏళ్ళు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదు. ఖాళీల్లో 50% హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇక సూపర్వైజర్ పోస్టుల్లోనూ 50% పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి. అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్నటువంటి వారిలో కొందరికి కనీస విద్యార్హతలు లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది. త్వరలో విధి విధానాలు, ఖాళీల భర్తీ, పోస్టుల సంఖ్య వంటి అంశాలపై అధికారికంగా స్పష్టత రానుంది. ఇక నేడు సిపి గేట్ ఫలితాలు. తెలంగాణలోని 6 విశ్వవిద్యాలయాల పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి ఉమ్మడి ప్రవేశ పరీక్ష సిపి గేట్ 2024 ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి వంటి పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్షలు నిర్వహించే బాధ్యతను ఉన్నత విద్యా మండలి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించింది. ఈ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ లింబాద్రి ప్రకటిస్తారని ఉస్మానియా వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు వీటిని ఉస్మానియా వర్సిటీ వెబ్సైట్లో వీక్షించవచ్చని తెలిపింది. ఇక గవర్నర్ కలిసినటువంటి మండలి చైర్మన్ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వర్సిటీలకు కులపతి అయినటువంటి జిష్ణుదేవ్ వర్మను ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో యూనివర్సిటీల పనితీరు, పరిశోధన, అభివృద్ధి, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, ప్రవేశాల వంటి అంశాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. ఉన్నత విద్యాలయంలో ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న చర్యలు వంటి వివరాలపై గవర్నర్ ఆరా తీశారు. ఈ సమావేశంలో గవర్నర్ కార్యదర్శి బుర్రా వెంకటేశం కూడా పాల్గొన్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.